సాంకేతిక ప్రపంచం వేగంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాల భవిష్యత్తును శాసిస్తోంది. సాధారణదారులు మూసుకుపోతున్నా నైపుణ్యం ఉన్నవారికి సరికొత్త అవకాశాల యుగం ఎదురుచూస్తోంది. మీరు సిద్ధంగా ఉన్నారు? ఏఈ విప్లవాన్ని ఎలా జయించాలో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మరియు freshers-hiring.com సంయుక్తంగా విద్యార్థులకి అదేవిధంగా తల్లిదండ్రులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం ఇప్పటివరకు రూపొందిస్తూ వచ్చాం. అయితే ఇది ఒక విపత్కరమైనటువంటి సందర్భం. అదిగో పులి ఇదిగో పులి అన్న రోజులు నేను కూడా ఎప్పుడు ఏఐ గురించినటువంటి వీడియోస్ చేయలేదు. కానీ ఇది మన అందరి నట్టింట్లోకి వచ్చి ఈరోజు తాండవం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అనేక మంది స్టేక్ హోల్డర్స్ అయినటువంటి పేరెంట్స్, సహజంగా ఎప్పుడైనా మనం విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, ఫ్యాకల్టీని లేదా కాలేజీ యాజమాన్యాలను ఉద్దేశించి నేను అనేక వీడియోలు చేస్తూ ఉంటాను సహజంగా. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి దాటి ఏ రంగము కాదు ఏఐకి అనర్హము. దీని యొక్క కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల పర్టికులర్గా మనం హైదరాబాద్లో మేము ఉంటాము. ఇక్కడ తెలంగాణ సమాజంలో ఒక మేజర్ ఇన్కమ్ సోర్స్, పర్టికులర్గా హైదరాబాద్లో తెలంగాణ వాసులకైతే రెంటల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్. దీని మీద అసర్ పడుతుంది, అంటే దీని మీద ఇంపాక్ట్ పడుతుంది. రెండోది, ఒక ఇంపార్టెంట్ రంగం రియల్ ఎస్టేట్. ఆల్రెడీ మనుదిన్న పాము లెక్క కొన్ని సంవత్సరాల నుంచి ఇది స్తబ్దుగా ఉంది. అప్పుడున్నటువంటి కారణాలు వేరే, కానీ ఇప్పుడు ఏ ఇంపాక్ట్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం అయితే కుదేలైపోయేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వీళ్ళని నమ్ముకొని మిగిలిన మొత్తం ఈకో సిస్టమ్ అంతా పనిచేస్తుంది. ఒక హాస్టల్ అనుకోండి, ఒక రెస్టారెంట్ అనుకోండి, లేకపోతే ఒక క్యాబ్ వరల్డ్ అనుకోండి, ఇట్లా అంటే ప్రతి రంగము దీని మీద కాంపౌండింగ్ ఎఫెక్ట్ అయినటువంటి పడిపోయే అవకాశం ఉంది. ఎవరైతే ఈ వీడియోని కంటిన్యూస్ అండి, ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడో ఎవరో ఏదో ఒక చిన్న అలిగేషన్సో లేకపోతే ఒక చిన్న హత్య లాంటిదో లేకపోతే ఇంకొక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద పుంఖాలుగా మనం స్టోరీస్ చూస్తూ ఉంటాం. కానీ ఈ వీడియోని ఎంతమంది అయితే చూస్తారో, అది 1,00,000 మంది కావచ్చు, 10 లక్షల మంది కావచ్చు, ప్రతి ఒక్కరూ ఏదన్నా ఒకటి అయి ఉంటారు. ఎయిదర్ గెయినర్స్ అన్న అయి ఉంటారు, లేకపోతే లూజర్స్ అన్న అయి ఉంటారు. మధ్య మార్గంగా ఇప్పుడు ఈ వీడియోకి సంబంధం లేని వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఉండే అవకాశమే లేదు. 10,000 రూపాయలు ఉద్యోగస్తుల దగ్గర నుంచి 100 కోట్లు కలిగినటువంటి వ్యక్తి వరకు ప్రతి ఇంట్లో కాదు, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి, కొంతమందికి స్థాయి చిన్నగా ఉండొచ్చు దీని ఎఫెక్టు, కానీ చాలామంది ప్రజలకి, సార్ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు ఇది ఏంటి లాజిక్ అన్నట్లయితే, మీరు కష్టాజితానికి దేనికి పెడతారు? మీ పిల్లల చదువు కోసం పెడతారు, లేదా మీ ఆడబిడ్డల్ని మంచి సంబంధం చూసి ఇవ్వడానికి ఇస్తారు. ఈరోజు అమెరికా సాఫ్ట్వేర్ సంబంధం ఇచ్చినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఈరోజు లబోదీపం అనే పరిస్థితికి వచ్చేసింది. ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చాలు ఇస్తామని ఈ మధ్యకాలంలో ఒక 2 years నుంచి మన అమెరికన్ ప్రెసిడెంట్ కొత్త ఆయన వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలుకే ప్రాబ్లం అన్నట్టు మొత్తం అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వ్యవస్థే పోయింది. లేదు ఇక మీద నుంచి మేము సాఫ్ట్వేర్ వాళ్ళకి పిల్లనివ్వము, వేరే రంగాల్లో ఉన్నటువంటి ఫైనాన్స్ అనుకోండి, లేకపోతే ఇంకో లాయర్స్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, ఇది వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. డాక్టర్స్ లేదు, ఫినాన్షియర్స్ లేదు, ఇంకొకటి లేదు, మొత్తం అన్ని రంగాల్ని మడతపెట్టేసింది. నేను అనుకున్నాను యాక్చువల్గా మన ఎప్పుడు మేము సిఎస్సి గురించి మనం ఎక్కువ క్రేజీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ అన్ని రంగాలు పోయినా ఏఐ కొంతమేరకు కొన్ని ఉద్యోగాలను నిలబెడుతుంది, అదేవిధంగా అట్లీస్ట్ సైబర్ సెక్యూరిటీ అయితే దీనివల్ల ఎఫెక్ట్ అవ్వదు అనుకున్నా. నేను ఇటు అనుకున్నానో లేదో, నిన్న సాయంత్రం యాంథ్రోపిక్ సెక్యూరిటీ అనే ఒక టూల్ రిలీజ్ చేశారు. మొత్తం సైబర్ సెక్యూరిటీని మొత్తాన్ని అతలాకుతలం చేసే టూల్స్ అనమాట. మొత్తం అమెరికన్ షేర్ మార్కెట్స్ ఏదైతే సెక్యూరిటీ మీద పనిచేస్తాయో వాటి షేర్స్ అన్ని అమాంతం పడిపోయినాయి. 60 సంవత్సరాల నుంచి మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ తర్వాత కోబాల్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. ఈ కోబాల్ సాఫ్ట్వేర్ని తయారు చేసినటువంటి కంపెనీ పేరు ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్, ఐబిఎం కంపెనీ అంటారు. ఈ ఐబిఎం కంపెనీ తయారు చేసినటువంటి కోబాల్ సాఫ్ట్వేర్ని సామాన్యుల దగ్గర నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తుల దాకా ప్రపంచంలో అందరూ ప్రతిరోజు వాడేదే. ఏమై ఉంటుంది ఒకసారి ఊహించండి. బ్యాంకింగ్ సాఫ్ట్వేర్. ఈరోజు మీరు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారన్నా, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారన్నా, చేసినటువంటి ట్రాన్సాక్షన్స్కి మీ మొబైల్స్కి మెసేజ్లు వస్తున్నాయన్నా, ఈ యొక్క అన్నిటికీ మూలాధారమైనటువంటి సాఫ్ట్వేర్ కోబాల్. ఎన్నో పరిణామాలు జరిగినాయి. సి వచ్చింది, C++ వచ్చింది, జావా వచ్చింది, పైథాన్ వచ్చింది, ఆర్ లాంగ్వేజ్ వచ్చింది. ఇలా ఎన్ని వచ్చినప్పటికి కూడా ఐబిఎం రూపొందించినటువంటి కోబాల్ని రీప్లేస్ చేసే సాఫ్ట్వేర్ ఎప్పటికీ రాదు అని
నేను కూడా అనుకుంటూ ఉండేవాడిని. రాముడికి రావణాసురుడికి జరిగినటువంటి యుద్ధంలో కుంభకర్ణుడే చనిపోయిన తర్వాత ఇక ఏంటి నేను యుద్ధానికి పోవాలి కదా అని చెప్పేసి రావణాసురుడు అన్నట్టుగా కోబాల్ లాంటి సాఫ్ట్వేరే పోయిన తర్వాత యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీ అనేది ఏంటంటే అండి, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు అనమాట. అంటే ఒక ఫైర్ వాల్ నిర్మించడం, ఒక దొంగ ఈ రకంగా వస్తాడని చెప్పేసి కంపెనీకి సెక్యూరిటీ సిస్టమ్ డిజైన్ చేసేవాడిని సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటారు. సైబర్ సెక్యూరిటీ పని యాక్చువల్గా అవతల మనిషి ఏ రకంగా ఆలోచిస్తాడో ఆ రకంగా ప్రోయాక్టివ్గా బిల్డ్ చేసేటువంటి మొత్తం దీనికి కాగ్నిటివ్ స్కిల్స్ అవసరమైనటువంటి స్కిల్ సైబర్ సెక్యూరిటీ. దాన్ని రీప్లేస్ చేస్తూ యాంథ్రోపిక్ వాళ్ళు టూల్ తీసుకొచ్చిన తర్వాత ఈ సమాజాన్ని, తర్వాత నా సబ్స్క్రైబర్స్ని, నా వ్యూయర్స్ని అట్ ది సేమ్ టైం గంపగుత్తగా మొత్తం సమాజాన్ని హెచ్చరించకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతానని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ వీడియోలో ఒక మధ్యతరగతి పర్సన్ ఉంటాడండి, మొత్తం తన జీవితాంతం కష్టపడి ఎల్కేజీ నుంచి బీటెక్ వరకు చాలా కష్టపడి, చాలా నిబద్ధతతో కష్టపడి చదివి తను ఒక ఐటీలో ఒక ఉద్యోగం కొడతాడు. తను నమ్మి ఇంకొక ఎంతో కొంత సమర్పించి వానికి ఒక పిల్లనిచ్చి చేస్తారు. ఇద్దరు స్టేక్ హోల్డర్స్, ఒక రైతు కష్టపడినటువంటి సంపద, ఒక విద్యార్థి తన జీవితాంతం ధారబోసి తను కష్టపడినటువంటి శ్రమ. ఓకే, మనవాడికి ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ప్యాకేజ్ వచ్చేసింది. గచ్చిబౌలిలోనో, హైటెక్ సిటీలోనో, మాదాపూర్లోనో, లేకపోతే కోకాపేటలోనో 1,50,00,000 రూపాయలు పెట్టి ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు పర్చేజ్ చేస్తారు. రమారమిగా ఇంటి ఈఎంఐ 80,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణాన ఆ వ్యక్తి ఉద్యోగం పోతే ఎంత మానసిక వ్యధ ఉంటుందో ఆ మీ ఊహకే వదిలేస్తున్నా. ఇలాంటి కొన్ని కోట్ల కుటుంబాలు, కొంతమంది డైరెక్ట్గా ప్రభావితమైనటువంటి వాళ్ళు, కొంతమంది ఇండైరెక్ట్గా ప్రభావితమైనటువంటి వాళ్ళు. ఒక తండ్రి ఉంటాడు, తన జీవితాంతం సంపాదించినటువంటి సంపాదనని బిడ్డ పెళ్లి కోసం ఒక 2 ఫ్లాట్లు కొనిపెడతాడు. ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన అనుకుందాం ఇది. ఆ రోజు 10 లక్షలు లేకపోతే ఒక 10 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొంటాడు. గత 2-3 సంవత్సరాల క్రితం దాని వాల్యూ తీసుకున్నట్లయితే రమారమిగా ఒక 60-70 లక్షలు ఉంటుంది. ఓకే, ఈ 2 ఫ్లాట్లు ఇస్తే ఒక 1,40,00,000 కట్నం ఇచ్చినట్టు అవుతుంది, మంచిగా బిడ్డకి పెళ్లి చేద్దామని ప్లాన్ చేసుకుంటాడు. ఈరోజు ప్లాట్ అమ్ముడు పోకపోగా అది తిరోగమనం వైపు పయనిస్తే ఆ తండ్రి వ్యధ ఏ రకంగా ఉంటుంది? ఇట్లా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య. ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒక డైరెక్ట్ కోరిలేషన్లో చూసాం. అంటే ఇది ఏఐ వస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దెబ్బతింటుంది. ఇదే నెరేటివ్ని ఇప్పుడు దాకా చెప్తూ వచ్చాం. కానీ దీని యొక్క రిపర్కేటింగ్ అండ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ అత్యంత హైటెక్ సిటీలో మీరు చూసినట్లయితే దాదాపు 1,00,000 క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి. 1,00,000 మంది క్యాబులు నడుపుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పుస్తల తాడు కుదవబెట్టో లేకపోతే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి 1,00,000, 2,00,000, ₹10 మితికి తెచ్చుకొని ఒక క్యాబ్ పెట్టుకునేసి ఆ క్యాబ్కి ఈఎంఐ కట్టుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈరోజు కంపెనీయే దెబ్బతిన్న తర్వాత, ఈ రూల్స్ అన్నీ ఆటోమేట్ అయిన తర్వాత మొత్తానికి 1,00,000 మంది 1,00,000 క్యాబులు తీసేస్తారని నేను చెప్పట్లేదు. 25,000 పోయినాయి అనుకుందాం, లేకపోతే ఒక 30,000 పోయినాయి అనుకుందాం. కానీ ఈ 30,000 జీవితాలకి భరోసా ఇచ్చే వ్యక్తి కానీ ప్రభుత్వాలు కానీ లేవు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పెద్దలు ఏం చేస్తున్నారో నేను మీకు ఒక్క మాటలో చెప్తాను. ఎప్పుడైనా సరే బలహీనుడికి సమాచారం ఆలస్యంగా తెలుస్తుంది. ఎందుకంటే అతను ఏమంటారు, దేనికో బొద్దాక కట్టుకునేసి పొద్దున లేచిపోయి డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు. వానికి సమస్యలతో సంబంధం లేదు. ఒకవేళ ఎవడైనా చెప్ప చూసినా సరే పోయా ఇట్లాంటి మస్తు చూసినాం కానీ మేము పోయి పొద్దున్న డ్యూటీ చేసుకోవద్దా, నువ్వు చెప్పే సోదింటామా అని పాపం తన ప్రపంచంలో తను గడిపేస్తూ ఉంటాడు. తెలివిమంతులు, బుద్ధిమంతులు, డబ్బున్నటువంటి వాళ్ళు, సపోజ్ వానికి ఒక 10 ఎకరాల సైట్ ఉందనుకుందాం. దాన్ని సపోజ్ ఇప్పుడు అక్కడ ఒక 10 కోట్ల ఎకరా ఉన్నట్లయితే అవసరం అనుకుంటే ఒక 2 కోట్లు తీసి పడేసి 8 కోట్ల రూపాయలకి జనాలను ఎత్తున పెట్టేస్తాడు. వాడు సేఫ్. సో కాల్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్ పడిపోతాయని నాకైతే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ ముందే కొంతమేరకు అవగాహన ఉంది. 25% షేర్స్ పడిపోయినాయి. ఇప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ పెద్దలందరూ ఏం చెప్తుంటారంటే, ఏం కాదండి మేము ఏఐని అడాప్ట్ చేసుకుంటాం, మేము వాళ్ళతో ఒప్పందాలు చేసేసుకున్నాం, మొత్తం చేస్తాం. వాడు ఆ మాట చెప్పకపోతే ముందు వాడి చేతిలో ఉన్నటువంటి షేర్లను అమ్మేసుకోవాలి. మొత్తం పడిపోతుందని చెప్పినా అనుకో, ఒక కంపెనీ షేరు, ఒక ప్రముఖ కంపెనీ షేర్ ఒక ₹1,000 ఉందనుకుందాం. ప్రజెంట్ ₹750 పడిపోయింది. సామాన్యుడు ఏమనుకుంటాడు, నియమం మొన్నటిదాకా ఇది ₹1,000 షేర్ ఉంది, ₹750 పెట్టినాం, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, పెరగద్దని నువ్వు కొన్నావు అనుకో. అంటే నీకు సమాచారం లేదు, నువ్వు రోజు దాని గురించి స్టడీ చేయవు. కానీ ఒక 10,000 మంది నుంచి 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీస్ మార్కెట్లో సిలికాన్ వ్యాలీలో ఏం జరుగుతుంది, టాప్ 5 కంపెనీస్లో ఏం జరుగుతుంది, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి అనేది కూలంకుషంగా వాళ్ళకి తెలిసి ఉంటుంది. జాగ్రత్తగా వాళ్ళకున్నటువంటి మకిలి దరిద్రాన్ని మన్నెత్తినేసి వాళ్ళు కూడా చల్లగా తప్పుకుంటారు. రాజకీయ నాయకులు తప్పుకున్నారు, కంపెనీల వాళ్ళు అందరూ తప్పుకున్నారు, సమాజంలో బలవంతులు అందరూ కూడా ఇదే రకంగా తప్పించుకుంటారు. చివరికి దొరికేది, ఎప్పుడూ బలిపసేది
మధ్యతరగతి జీవులే. కాబట్టి ప్రియమైనటువంటి మధ్యతరగతి జీవులారా, మీ సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించండి. మనం 9 గంటల వార్తలు చూస్తాం, పొద్దున్న లేసి ఈనాడు పేపర్ని మక్కి చదవటం, సమాజంలో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి బోరుమని పొద్దున్న లేసి డ్యూటీకి బాక్స్ కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. జర ఆగండి, సోచాయించండి. ఇది ఎక్కడో ఏదో అవుతుందనే స్థాయి నుంచి మన ఇంట్లోకి, మన నట్టింట్లోకి రానే వచ్చింది. 80% మంది కొంపలు ముంచేసింది ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈళ్లలో తెలుగు పనులు ఉంటారని చెప్పాను కదా, వీళ్ళే ఇంకొక 20 మంది అత ఏం చెప్పిస్తున్నారంటే, అబ్బాయి అదంతా ఏం లేదు, వస్తుంది, వాళ్ళు ఊరిన ఏదో చెప్తా ఉంటారు, ఎన్ని చూడలేదని చెప్పేసి వాళ్ళే చెప్పిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని డైలమాలో పెడితేనే వాళ్ళ ప్రాపర్టీస్ని వాళ్ళు సేవ్ చేసుకోగలరు. కాబట్టి వాస్తవాలని మీ యొక్క లాజికల్ సెన్స్తో, మీ విచక్షణ జ్ఞానంతో మీరు అనాలిసిస్ చేసుకోండి. నేను సమాచారం చెప్పగలనే తప్ప నా శక్తి అంతకుమించి సరిపోదు. కాబట్టి రకరకాల రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి దీని మీద. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయో, ఏం జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని ఎడ్యునైన్ ఇక మీదట మీకు సమాచార స్రవంతిలాగా, ఒక నాలెడ్జ్ పిల్లాగా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ వస్తుంది. ఇటువంటి మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను. మీకు అవేకనింగ్ వీడియోస్ కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోను వైరల్ చేయండి. ఎందుకంటే మన మధ్యతరగతి నుంచి ఎప్పుడూ మనమే బలిపశువులం కాబట్టి, మనం కాకుండా ఈసారి ఎవరైతే అతి తెలివితో వాళ్ళు మనకు అంటగట్టాలని చూసే ప్రయత్నం చేస్తారు, మనం కూడా జాగ్రత్తగా ఉన్నటువంటి ఒక సింబాలిక్ ఇండికేషన్ మీ దాకా బలంగా చేరాలని చెప్పేసి కొన్ని కఠినమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి పదజాలంతో ఈ వీడియో కొనసాగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. లెటెస్ట్ డీప్ డైవ్ ఉంటుంది వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనము 2 రకాలైనటువంటి పార్శ్యాలను మనం చూడబోతున్నామండి. సో ద గ్రేట్ ఇంటెలిజెన్స్ డైవర్జెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఏ కంపారిటివ్ అనాలిసిస్. సో ఇప్పుడు దీనికి ప్రాతిపదిక ఏంటి అంటే, సిట్ని అని చెప్పేసి ఒక సంస్థ ఒక నివేదిక రూపొందించింది. ఈ యొక్క ఏఐ వల్ల జరిగేటువంటి సునామీలో ఏ రంగాలు ఏ రకంగా ప్రభావితం చేస్తామనేది ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 10 మిలియన్ల వ్యూస్ అయితే దీనికి సోషల్ మీడియాలో రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్కి ఈయన పెసిమిస్టిక్ రిపోర్ట్ ఇచ్చాడు, అంటే ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి రిపోర్ట్ ఈయన ఇచ్చాడు. అదేవిధంగా BLOCH అని ఆయన దీనికి ఆప్టిమిస్టిక్ రిపోర్ట్, అంత అనుకున్నంత ఏం జరగదు, దీనివల్ల మేలు కూడా జరుగుతుంది అనే రకంగా ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. సో 2 విషయాలను నేను ముందు పెడతాను. బట్ దీనికైతే బ్లాష్ రిపోర్ట్కి అంత యాక్సెప్టెన్స్ లేదు. ప్రజల్లో సిట్ని రిపోర్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. మా రంగం ఎఫెక్ట్ అవుతుందా, ఒకవేళ అయితే ఎంత మేరకు ఈ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో ద గ్లోబల్ టెక్నాలజికల్ డిస్కోర్స్ ఆఫ్ 2026, 2020 నాటికి ప్రపంచ సాంకేతిక చర్చ అనేది ఎక్కడ దాకా వస్తుందంటే, గ్లోబల్ డిబేట్, ప్రపంచ రచ్చ ఏంటంటే, ద గ్లోబల్ టెక్నాలజికల్ ఎకనామిక్ డిస్కోర్స్ ఆఫ్ ఎర్లీ 2026 హ్యాస్ బీన్ ఫండమెంటల్లీ రీషేప్డ్ బై ఏ ప్రొఫైండ్ ఎపిస్టమిక్ కాన్ఫ్లిక్ట్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే తీవ్రమైనటువంటి సంఘర్షణ దీనిలో జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఫైనల్గా దాని మీనింగ్. మార్కెట్ అనేది చాలా చాలా అస్థిరంగా ఉంటుంది. సో ఏఐ బ్రైన్ చిప్ ఐటీ, ఇట్ ఫోకసెస్ ఆన్ ది సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ ఆన్ ది వైట్ కాలర్ వర్క్ ఫోర్స్. అంటే ఇప్పటి వరకు ఉద్యోగం పోవటం వరకే మనం మాట్లాడుకున్నాం. ఒక మనిషికి ఉద్యోగం పోతే, ఆ ఉద్యోగం అతను స్పెండ్ చేయకపోతే, తన ఇంటి రెంట్ కట్టలేకపోతే, తన ఈఎంఐ కట్టలేకపోతే, తనకున్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క పిల్లలకి సంబంధించినటువంటి ఫీజులు కట్టలేకపోతే, తను వీకెండ్ పోయేటువంటి రెస్టారెంట్కి తను పోకపోతే, తన రోజు క్యాబ్ తీసుకుని వెళ్ళే వ్యక్తి ఆ క్యాబ్లో వెళ్ళకపోతే, ఇవన్నీ కూడా కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం, ఎందుకంటే ఇది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక దీని పరిణామాల గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా సిట్ని రిపోర్ట్ కూడా. ఇప్పుడు ఈ 2 ముఖ్యమైనటువంటి ఆపోజిట్ నెరేటివ్స్ చెప్పినటువంటి ఈ బుక్స్ ఏదైతే ఉన్నాయో, సిట్ని రీసెర్చ్ 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్, సో స్ట్రాటజిక్ అవుట్లుక్ ఫర్ టర్బులెంట్ ఫ్యూచర్, భయంకరంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చారు. అనుకున్నంత అంత ఏముండదండి. క్వైట్ క్యాపిటల్ 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ బూమ్ అన్లాకింగ్ అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి మరో ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఈ 2 వెర్షన్స్ని మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఈ రిపోర్ట్ని ఎవరైతే ఇచ్చిండ్రో, సిట్ని రీసెర్చ్ ఒకరు, 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ బూమ్ ఆథరైజ్డ్ బై మైకెల్ బ్లాష్ ఆఫ్ క్వైట్ క్యాపిటల్ అనమాట ఈయన కంపెనీ పేరు. ఈ కంపెనీ అతను ఈ యొక్క రీసెర్చ్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్గా HSBC వాళ్ళు కూడా రిపోర్ట్ వచ్చారు. దీని గురించినటువంటి వీడియో రేపు చేస్తాను నేను. HSBC అదేవిధంగా బ్లూంబర్గ్, ఇట్లా రకరకాల పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ నివేదికలను ఇస్తూ ఉన్నాయి, ఈ ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతుంది అనేది. సో చర్చ నుండి స్పష్టమైన మార్కెట్ ఇప్పుడు దాకా ఏంది, వసతి అని చెప్పాను కదా, వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఇక దాని యొక్క దుష్పరిణామాలను 1 by 1గా చూడాల్సిందే. వచ్చేసిందని మనం ఎట్ట చెప్తున్నారు అంటే, 84,000 కోట్లు ఒకటే రోజు వైప్ అవుట్ అయిపోయింది. నిన్నటికి నిన్న
IBM షేర్స్ దగ్గర దగ్గర 17% కొట్టుకుపోయింది కోబాల్ వాళ్ళు ప్లగ్ఇన్ వదలంగానే. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీ షేర్స్ అన్నీ దాదాపు 8% కోల్పోయినాయి. సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నటువంటి షేర్స్. ఎందుకు? వాళ్ళు ఆంథ్రోపిక్ సెక్యూరిటీ టూల్ని రిలీజ్ చేసింది. మొత్తం డిస్ట్రప్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో మన ఇండియాకి, భారతదేశానికి ఒక కీలక మలుపు, భారతదేశానికి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనమాట ఇది. దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు భారతదేశం అంతా కూడా లేబర్ ఆర్బిట్రేజ్, అంటే మనకు మంది చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించే ఇప్పటి వరకు భారతదేశం సర్వీస్ సెక్టార్ వైపుకి వేగంగా అడుగులు వేసింది. ఇప్పుడు ఎజెంటిక్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. సో ఈ లేబర్ ఆర్బిట్రేజ్ అనేది ఇక చెల్లుబాటు కానటువంటి, రిలవెన్సీ లేనటువంటి సబ్జెక్ట్. ఇక ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఏ లేబర్ ఆర్బిట్రేజ్ మోడల్ టు అన్ అవుట్కమ్ బేస్డ్ ఎజెంటిక్ ప్లాట్ఫామ్ ఎరాలోకి మనం పయనిస్తూ ఉన్నాం. లేబర్ ఇంటెన్సివ్ లేబర్ ఆర్బిట్రేజ్ అడ్వాంటేజ్ అనేది ఇక మీద భారతదేశానికి లేదు. ఇప్పుడు అమెరికా వాడు ఎంత కష్టపడతాడో వాడికన్నా నువ్వు డబుల్ కష్టపడితే కానీ మనకి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లేదు. ఈరోజు నేను ఒక వార్తా సంస్థ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక స్టాక్ అనలిస్టు మన యొక్క ఐటీ కంపెనీ వాళ్ళని పొట్టు తిడుతున్నాడు. ఏమని తిడుతున్నాడంటే, అతను జనరల్గా స్టాక్ అనాలిసిస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ ఐటీ కంపెనీలన్నీ మన కొంప ముంచినాయి. ఇప్పుడు ఆంథ్రోపిక్ కేవలం 2500 ఎంప్లాయీస్ తోటే ఈరోజు ఇంత పెద్ద డిస్ట్రప్షన్ చేసుకుంటే, TCS, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, మన దేశంలో ఉన్నటువంటి అన్ని మేజర్ ఐటీ కంపెనీస్ యొక్క వాల్యూ ఎంత తెలుసా? ఒక 24 లక్షల కోట్లు. ఈరోజు 2500 మంది మాత్రమే ఎంప్లాయీస్తో, ఇప్పుడు ఏదో కొంతమంది ఒక 4000 మంది 5000 మంది దాకా జమ అయ్యేది తప్ప ఎంప్లాయీస్, అక్కడ 34 లక్షల కోట్ల కంపెనీని ఇంతవరకు లిస్టెడ్ కూడా అవ్వలేదు. అది నాట్ ఈవెన్ ఎక్కడ లిస్టెడ్ కంపెనీ కూడా కాదు. ఒక ఆంథ్రోపిక్ అయినటువంటి ఒక చిన్న కంపెనీ సాధించినప్పుడు ఇంత పెద్ద మ్యాన్ ఫోర్స్ని ఇన్ని సంవత్సరాలు నడిపించగలిగినటువంటి మన ఐటీ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అని చెప్పేసి ఆ స్టాక్ అనలిస్ట్ అంటాన్ని నేను గమనించాను అనమాట. సో సిట్ని ప్రీమార్టం అంటే వాళ్ళు ప్రాథమికంగా ఏం చెప్తున్నారంటే, సాధారణ పోర్ట్ఫోలియోలకి స్ట్రెస్ టెస్ట్ లేదా ప్రీమార్టంగా ఇది పనిచేస్తుంది. సో ప్రీమార్టంలో ఇది ఏం చెప్తుందంటే, ఈ AI యొక్క విజయము మధ్యతరగతి ప్రజలని తీవ్రంగా దెబ్బతీసేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. బ్రేకింగ్ ద ఎకనామిక్ సైకిల్, ఆర్థిక చక్రాన్ని విచ్ఛిన్నం చేయటం. AI విజయము ఆర్థిక వ్యవస్థ యొక్క వృత్తాకార ప్రవాహాన్ని నాశనం చేయగలదని చెప్పేసి. ఎందుకంటే అండి, అసలు ఈ మనీ సర్క్యులేషన్లో మనుషులు ఒకరి జోబిల్లో నుంచి ఇంకో జోబిల్లోకి మనీ ఫ్లోట్ అయితేనే సమాజంలో ఎకనామిక్ సిచ్యువేషన్స్ అనేవి బాగుంటాయి. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని దాదాపు 10 మిలియన్లు చూశారనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఉదాహరణకి గూడ్స్ అంటే వస్తువులు ఉంటాయి కదా, ఈ వస్తువుల్ని మనం కొంటేనే ఆ వస్తువులు తయారు చేసేవాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. ఆ వస్తువులు కొనాలంటే మనకి జీతాలు ఉండాలి. మన దగ్గర జీతాలు సరిగా లేకపోతే వస్తువులు కొనలేము. వస్తువులు కొనేదానికి మనీ కావాలి. మనీ ఎవరు ఇస్తారు? మళ్ళీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. అంటే ఈ సైకిల్ని మధ్యలో ఈ చైన్ ఏదైతే ఉందో AI ఇక్కడ కత్తిరించి పడేసింది. మొత్తం ఈ చైన్ బ్రేక్ అయిపోయింది. చైన్ బ్రేక్ అయినప్పుడు మనకు ప్రధానంగా ఏం జరుగుతుంది, మార్కెట్లో మనీ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. తర్వాత ఈ గోస్ట్ GDP అనేటువంటి ఒక వాదన కూడా వీళ్ళు చెప్పారనమాట. ఈ గోస్ట్ GDP అంటే ఏంటి అంటే, సహజంగా భారతదేశంలో ఆల్రెడీ గోస్ట్ GDP కొంతవరకు ఉంది. ఎందుకంటే భారతదేశం యొక్క GDP 7.5 ప్రొజెక్షన్స్ ఉన్నప్పటికి కూడా, ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఇది కొనసాగుతుంది, ఫ్యూచర్లో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే కంపెనీల యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి బాగా మెరుగవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఖర్చు లేకుండా పనులు అవుతున్నాయి, తద్వారా వాళ్ళ సంపద సృష్టి అనేది జరుగుతుంది. కానీ సమాజంలో ప్రజల దగ్గర డబ్బులు ఉండవు. సమాజంలో డబ్బులు ఎప్పుడు ఉంటాయి? వాళ్ళు ఈ మనుషుల ద్వారా పని చేయించుకొని డబ్బులు సంపాదిస్తేనేమో వాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి. వాళ్ళ దగ్గర వచ్చేసి అంత ఎక్కువ డబ్బులు ఉండవు. మార్జినల్ ఒక 20%, 30% లేదా 50% మార్జిన్ వరకే వాళ్ళ దగ్గర మిగులుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్లో మొత్తాన్ని వీళ్ళు ఏజెంటిక్ AI ద్వారానో రోబోట్స్ ద్వారానో పని చేసుకున్నప్పుడు కంపెనీల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమో బాగా మెరుగవుతాయి. అది మనకు పేపర్ మీద GDP రూపంలో కనిపిస్తుంది. కానీ ప్రజల దగ్గర పైసలు ఉండవు. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఉండదు. మనీ సర్క్యులేషన్ ఆగిపోతే మధ్యతరగతి జీవి లబోదీబాన్ని కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏదైతే మనకి మిషన్స్ ఉన్నాయో, ఈ మిషన్స్ అనేవి మనకి వస్తువులు తయారు చేస్తాయి. ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు చూస్తున్నటువంటి ఉపద్రవం ఏంటి? AI వచ్చింది. సాఫ్ట్వేర్లో లేకపోతే కంప్యూటర్ని వాడి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ ఉద్యోగాల వరకు పోతాయి అనుకుందాం. ఈ ఫేజ్ ఇది. ఈ ఫేజ్ అంటే ఎక్కువ రోజులు ఏముండదు. ఈ ఫేజ్ మ్యాక్సిమం 6-7 నెలలు లేకపోతే 1 సంవత్సరం రోజులు అయిపోతుంది ఈ పంచాయతీ. ఈ ఫేజ్లో ఏమవుతాయి, వైట్ కాలర్ జాబ్స్ అన్ని డిస్ప్లేస్మెంట్ అవుతాయి. వాళ్ళ చేతుల్లో నుంచి సంపద వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫేజ్లో ఏమవుతుంది, రోబోట్స్ వస్తున్నాయి. అవి కూడా అటానమస్ రోబోట్స్ వస్తున్నాయి. తద్వారా ఏ వస్తువు తయారు చేయాలన్నా చీప్ కాస్ట్లో అయిపోద్ది. ఒక ఇల్లు తయారు చేయాలన్నా, లేకపోతే ఒక కార్ తయారు చేయాలన్నా, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ తయారు చేయాలన్నా, ఉదాహరణకి మీ అందరికీ ప్రీతిపాత్రమైనటువంటి బంగారం విషయంలో కూడా, బంగారం ఎందుకు కాస్ట్లీ అంటే, బంగారం మైనింగ్ చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ బంగారాన్ని బయటికి తీయాలంటే అది చాలా కాస్ట్లీ ప్రాసెస్. 24/7 క్లైమేటిక్ కండిషన్స్తో సంబంధం లేకుండా రోబోట్ కానీ ఆ విషయంలో కానీ హెల్ప్ చేసినట్లయితే బంగారం కూడా ప్రపంచంలో చాలా ఉంది.
నిధులు, ఆ నిధులన్నీ బయటకు వస్తాయి. తద్వారా బంగారం రేటు కూడా తగ్గుతుంది అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. సో దీని మొత్తము ఒక 5 ఫేసుల్లో నేను మీకు వివరిస్తాను. ఫేసెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ క్రైసిస్, ఈ ఫేసెస్ ప్రైమరీ ట్రిగ్గర్ ఏంది, దానివల్ల వచ్చేటువంటి ఆర్థిక పరిణామాలు ఏందనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మధ్యతరగతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ఇంపాక్ట్ అనేది మన దాకా ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది, నేను ఇంట్రోలో చెప్పినానో ఆ విషయం మీకు ఈ టేబుల్తో అర్థమైపోద్ది. సో ఏజెంటిక్ మెచ్యూరిటీ రాగానే ఏఐ ఏజెంట్స్ అచీవ్స్ అటానమస్ మల్టీ టాస్క్ R&D క్యాపబిలిటీ వాడికి వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుద్ది, ఇప్పటిదాకా ఏఐ అనేది కానీ లేకపోతే ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఒక టూల్స్గా ఉన్నాయి. ఇక మీద నుంచి అది ఒక మనతోటే కోవర్కర్ లాగా యాక్టివ్ పార్టిసిపెంట్ లాగా మారిపోతుంది. తద్వారా 10 మంది చేసే పనిని ఒకరే చేస్తారు కాబట్టి ఆ 9 మంది ఉద్యోగం అనేది ఎగిరిపోద్ది. ఇది ఫస్ట్ ఎఫెక్ట్. దానివల్ల వైట్ కాలర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఎవరైతే సిస్టమ్ ముందు పనిచేస్తారో వాళ్ళ ఉద్యోగాలు. కంపెనీస్ కట్ హెడ్ కౌంట్ టు ఎక్స్పాండ్ మార్జిన్స్ అండ్ బీట్ ఎర్నింగ్స్. వాళ్ళు ఈ టెన్షన్ మధ్యతరగతిలో మనకుంటుంది. 5-6 లక్షల మంది ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి లేకపోతే జీతాలు ఇచ్చే వాళ్ళకి మనకన్నా ఎక్కువ టెన్షన్ ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఈ క్రైసిస్ ఏదో రాబోతుందని చెప్పేసి మనం మార్జిన్స్ కాపాడుకుందామని చెప్పేసి టక లే ఆఫ్లు చేస్తూ పోతారు. దీనివల్ల ఏమవుతుంది, డీకప్లింగ్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఫ్రమ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. డీకప్లింగ్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఫ్రమ్ అంటే ఏదైనా సరే, సపోజ్ 10 మంది ఉద్యోగస్తులతో ఒక కంపెనీ ఉందనుకో, అది 100 మందిని చేసుకుంటే నాకు ఎక్కువ ఇన్కమ్స్ వస్తాయని ఏ కంపెనీలైనా ఆలోచిస్తాయి. ఎందుకంటే మనుషులు పెరిగే కొంది ప్రొడక్టివిటీ పెరగదని చెప్పేసి. కానీ ఇప్పుడు ప్రొడక్టివిటీకి ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్కి అంటే జనాలకు వచ్చే డబ్బులకి సంబంధం లేదు. ఇప్పుడు ఆంథ్రోపిక్ వాళ్ళు చేసినట్టుగా 2500 మంది ఎంప్లాయీస్ తోటే, ఫస్ట్ వాళ్ళైతే లాస్ట్ 2 years బ్యాక్ అయితే వాళ్ళకి 500 మంది ఎంప్లాయీస్ 38 లక్షల కంపెనీని క్రియేట్ చేస్తే ఇప్పుడు ఇన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు పోయాయి కదా. అలాంటి కంపెనీస్ ఒక 100 పుట్టుకొచ్చినాయి అనుకుందాం. వస్తాయి, పుట్టుకొస్తాయంటే పుట్టుకొస్తాయి. ఒక పరిణామం జరిగిన తర్వాత దాని కన్సిక్వెన్షియల్ పరిణామాలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక్క ఆంథ్రోపిక్ దెబ్బతోనే దాదాపు 1 కోటి మంది ఉద్యోగాలు లేకపోతే 10 కోట్ల మంది ఉద్యోగాలు పోతే అలాంటి కంపెనీస్ ఒక 100 పుట్టుకొని వస్తే ఏంటి పరిస్థితి. సో ప్రొడక్టివిటీకి దీనికి సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది, ఎక్కడికక్కడ అయిపోయింది. ఎమర్జెన్స్ ఆఫ్ గోస్ట్ జీడిపి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా మిషన్ కన్జంప్షన్ చేయదు కాబట్టి మిషన్లో తయారయ్యేటువంటి వస్తువులన్నీ చీప్గా తయారవుతుంటాయి. కొనే నాదులు ఉండు, వాళ్ళకేమో ఎక్కడన్నా వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని చిన్నగా చేసుకుని ఆ కంపెనీలు ఏమో మార్జిన్స్ నిలబెట్టుకుంటాయి. పేపర్ మీద జీడిపి కనిపిస్తుంది. వెలాసిటీ ఆఫ్ మనీ ఫ్లాట్ లైన్స్. మీరు చూడండి, ఏదైనా కానీ ఒక ఎలక్షన్స్ జరిగినప్పుడు మనీ మొత్తం టైట్ అయిపోయింది. అబ్బా మార్కెట్లో మొత్తం బ్లాక్, అసలు వస్తువు మనీ రూపాయి కనిపిస్తలేదంటారు. ఎడిగిపోతే ఎవరెళ్ళలో వాళ్ళ మనీ ఉంటుంది కదా, ఎట్టబోద్దని మీరు అనుకోవచ్చు. సో మనీ సర్క్యులేషన్లో ఉన్నప్పుడే ఎకానమీ బాగుంటుంది. ఒక పెద్ద బాగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఒక ₹1 లక్ష 2 లక్షల రూపాయలు పెట్టి ఒక పార్టీ చేసుకున్నాడు అనుకోండి. ఆ పార్టీ డెకరేషన్కి వచ్చినోడు, బ్యాండ్ మేళంకి వచ్చినోడు, అక్కడ ఉన్నటువంటి క్యాటరింగ్ వాడు, ఇంతమంది బతుకుతారు. సో వాళ్ళు లక్ష తీసుకుని దాచిపెట్టేసుకొని గమ్మున ఉంటే ఏదైనా భయపడిపోయేసి ఇంక వీళ్ళు ముగ్గురు ఎట్లా బతకాలా. సో ఇది కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనమాట. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. వీకెండ్ డిమాండ్ ప్రాంప్ట్స్ ఫర్దర్ ఆటోమేషన్ టు కట్ కాస్ట్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక కార్ల కంపెనీ ఉంది అనుకుందాం. ఈ కార్ల కంపెనీ ఒక నెలకు వచ్చేసి 1 లక్ష కార్లను తయారు చేసి అమ్ముతూ ఉంది. సో వీళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయనే భయమో లేకపోతే మన దాకా ప్రాబ్లం వచ్చేసిందని చెప్పేసి 1,00,000 కార్లు కొనేటువంటి కన్జ్యూమర్స్ కాస్త 50,000 కార్లు కొన్నామనుకోండి, వాడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే సగం మంది తీసి పడేస్తారు. నా దగ్గర డిమాండ్ లేదు, అనవసరంగా మీరు వచ్చి నాణ్యతను ఎందుకుంటారు, మీరు వెళ్ళిపోమని చెప్తాడు. ఇట్లా ప్రతి కంపెనీలో సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు IBM ఏం చేసింది, IBM 65 ఏళ్ళ నుంచి తను కాపాడుకోవచ్చినటువంటి కోపాల్ ప్రోగ్రామింగ్ వాళ్ళ స్టాక్స్ అని పడిపోయినాయి, ఒక 17% పడిపోయింది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో IBM ఒరే నా ఇన్నేళ్ళు నేను కాపాడుకున్నా, నీకు నా పని అయిపోయింది, ఈ పంచాయతీ నాకు ఎందుకని చెప్పి టప్ ఒక 17% ఉద్యోగాలు తీసేస్తే, ఆ 17 మంది పెట్టుకున్నటువంటి డ్రైవర్లను వాళ్ళు తీసేస్తే, వాళ్ళు పెట్టుకున్నటువంటి హాయమ్మల్ని తీసేస్తే, సో ఇది కాంపౌండింగ్ ఎఫెక్ట్. పర్మనెంట్ స్ట్రక్చరల్ లాస్ ఆఫ్ ట్రెడిషనల్ జాబ్ కేటగిరీస్. సో ఈ పరిణామాలకి రికవరీ ఆప్షన్ లేదు. సపోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, లేకపోతే ఇరాన్కి మరియు అమెరికాకి యుద్ధం జరుగుతుంది, లేకపోతే పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధాలు ఎప్పటికప్పుడు ఆగిపోతాయి, మళ్ళీ గ్లోబల్లో పీస్ వస్తుంది, మళ్ళీ రికవరీ జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలకి రికవరీ ఛాన్సెస్ అనేవి లేదు అని సిట్నీ రిపోర్ట్ స్పష్టంగా చెప్తూ ఉంది. సో ఫైనాన్షియల్ కంటాజియన్, డిఫాల్ట్స్ ఇన్ ద ప్రైవేట్ క్రెడిట్ అండ్ సాఫ్ట్వేర్ బ్యాక్ అండ్ లోన్స్. ఇది లేమెన్ బ్రదర్స్ అని చెప్పేసి ఇంతకుముందు అమెరికాలో ఇట్లాంటి ఒక ఉపద్రవం వచ్చిందనమాట. సో ఐటీ పడిపోతుంది అనేటువంటి ఒక సందర్భం వచ్చినటువంటి సందర్భంలో బ్యాంకర్స్కి అందరూ లోన్లు ఎగ్గొట్టారు. దాంతో అనేక పెద్ద పెద్ద బ్యాంకులు అమెరికాలో దివాలా తీశాయి. ఆ పరిస్థితి భారతదేశము అట్ ది సేమ్ టైంలో ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వ్యూవర్స్ అందరూ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, బ్యాంకులు అతిపెద్ద సంక్షోభం ఇరుక్కుపోతాయి. సో వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ను లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను తీసేయటమో లేకపోతే వాటిని మెర్జ్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే రీస్ట్రక్చరింగ్ అనేది ఒక పర్మనెంట్ ప్రాసెస్ అయిపోయేసి ఇది రెగ్యులర్గా ఒక మారిపోతుంది అనమాట. ప్రపంచంలో టాప్ Fortune 500 కంపెనీస్ ఉంటాయి. ప్రపంచంలో Fortune 500 కంపెనీస్ అంటే ప్రపంచాన్ని శాసించేది 500 కంపెనీసే మొత్తం మీద. S&P 500 అంటారు దీన్ని.
స్టాండర్డ్ అండ్ పూర్ నేను ఫుల్ ఫామ్ S&P 500 అంటే మీరు కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. 2028 నాటికి కేవలం ఇంక 2 ఏళ్లే ఉంది, 38% వాటి యొక్క సంపదను కోల్పోతాయట. అంటే ప్రతి 100 రూపాయల్లో 38 రూపాయలు పోయి 62 రూపాయలు వాటి చేతికి మిగులుతుంది. రెసిప్రోకల్ కట్ ఆఫ్స్ కూడా ఉంటాయిగా, అంటే 100 మంది ఉద్యోగాల్లో 38 ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి స్ట్రైట్ అవే చెప్తుంది నివేదిక. సో ద సాస్ కిల్లర్ ఎరా, సాస్ అంటే ఏం లేదండి, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఆ పంచాయతీ కూడా అయిపోయింది. The Citrine scenario envisions a SaaS killer era where the traditional seat-based software model is rendered obsolete. యాక్చువల్గా ఇది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మనకి యాంథ్రోపిక్ ఏదైతే ఉందో దాదాపు ప్లగిన్స్ వచ్చినాయి, దాని గురించే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. లీగల్ రీసెర్చ్, డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్, అదేవిధంగా మీకు ఏదైతే 14 ప్లగిన్స్ నాకు తెలిసి ఇప్పటివరకు వాళ్ళు రిలీజ్ చేశారు. నిన్న వచ్చినటువంటి సెక్యూరిటీ ప్లగిన్ కానీ, లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి కోబాల్ ప్లగిన్ కానీ, లేకపోతే ఫైనాన్స్ ప్లగిన్ కానీ, మార్కెటింగ్ ప్లగిన్ కానీ, సేల్స్ ప్లగిన్ కానీ, ఇట్లా రకరకాల ప్లగిన్స్ వాళ్ళు వచ్చేసారు క్లౌడ్ కోవర్క్లో, యాంథ్రోపిక్లో. సో వీటన్నిటి వల్ల మొత్తం మీద ఏంటంటే సాధారణ ప్రయోజన AI ప్రత్యేక పనులను చేయడం ద్వారా సాఫ్ట్వేర్ ప్రవేశానికి ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగించేస్తుంది, మొత్తం అవి చేసేస్తుంది అనమాట. సో సీట్ బేస్డ్ మోడల్ అనేది మొత్తం పోయేసి మొత్తం ఆటోమేషన్ అయిపోద్ది. సో బీస్పోక్ టూల్స్ వర్సెస్ సబ్స్క్రిప్షన్స్. దీనివల్ల ఏం చేస్తాయి, ఇప్పుడు దాకా కంపెనీలు ఏం చేశాయంటే ఏదైనా ఒక పని చేయాలన్నట్లయితే వాళ్ళు సాఫ్ట్వేర్ కోసం ఖర్చు పెడతారు. ఇప్పుడు అజెంటిక్ AI వచ్చేసింది, మొత్తం పెద్దగా కోడింగ్ అవసరం లేదు, ప్రతి ఒక్కరు వాడి పని వాడికి కావాల్సినటువంటి కస్టమైజ్డ్ టూల్స్ని వాడే రూపొందించుకుంటాడు. తద్వారా పెద్ద కంపెనీల మార్జిన్స్ కూడా పడిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి సర్వీస్ నవ్ ఉందండి, సేల్స్ ఫోర్స్ ఉంది, ఇటువంటి కంపెనీలు చాలా కంపెనీలు ఇప్పటి వరకు ఈ సర్వీస్ టూల్స్ని వాడుకుంటూ వచ్చాయి. లేకపోతే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది. ఇటువంటి టూల్స్ అంటే నేను చెప్పేది పెద్ద పెద్ద టూల్స్ చెప్తున్నాను మీకు అవగాహన కోసం. కానీ ప్రతి కంపెనీ వాళ్ళకి అవసరమైనటువంటి కస్టమైజ్డ్ టూల్స్ చేసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. ఈ టూల్స్ మొత్తం కూడా ఇన్బిల్డ్లో ఎవడు కూడా చేసేసుకుంటాడు. ఉదాహరణకు మా కంపెనీ తీసుకున్నట్లయితే మాది ఒక చిన్న కంపెనీ, ఈ దేశంలో ఏదో మారుమూల చిన్న ఒక యూట్యూబ్ ఛానల్. జనరల్గా నేను నా వెబ్సైట్కి మొత్తాన్ని కూడా నేను రెండరింగ్ ఇచ్చి వేరే వాళ్ళకి ఎవరికో ఒక క్లయింట్స్కి ఇచ్చి వాళ్ళు ఒక 2-3 కూర్చొని ఎప్పుడు ఏదో మా వెబ్సైట్లో అవి అప్డేట్ చేసేవాళ్ళు. ఈరోజు రాకపోతే మొత్తం మేమే చేసుకుంటున్నాం. సో నాకు ఉన్నటువంటి 40-50 మంది ఎంప్లాయీస్ కంపెనీలోనే నేను ఒక 10 మంది ఎంప్లాయీస్ వరకు నా దగ్గర జాబ్ కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది AI మూలంగా. తీసేయాలని కాదు, ఆ సిచ్యువేషన్ అట్లా వస్తుందన్నమాట. సో నా చిన్న కంపెనీలోనే ఇంచుమించు 25% లేకపోతే ఒక 15% పోతే ఇక పెద్ద పెద్ద కంపెనీల పరిస్థితి ఏంటనే చూడాలి. దిస్ లీడ్స్ టు మ్యాసివ్ ప్రైసింగ్ ప్రెషర్ అండ్ సీట్ కంపెన్సేషన్ అక్రాస్ ది ఇండస్ట్రీ. ఇది పరిశ్రమల అంతటా భారీ ధరలు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీస్ కూడా ఒత్తిడికి గురవుతాయి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా బతికే సబ్స్క్రిప్షన్ మీదే. ఆ సబ్స్క్రిప్షన్ మోడలే వాళ్ళకి పోయినప్పుడు ఆ కంపెనీలు ఏదైతే ఉన్నాయో మరో రకంగా వాళ్ళ ఉద్యోగాలన్నింటిని కూడా ఎంప్లాయీస్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. సో ఇది ఇప్పటి వరకు నెగిటివ్ ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. మైకెల్ బ్లాష్ అండ్ ఇంటెలిజెన్స్ బూమ్. ఈయన ఆప్టిమిస్టిక్ ధోరణి గురించి చెప్తూ ఉన్నాడు. అంతా మంచిగా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మన నందన్ నీలేకని గారు చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ విల్ ఆల్ రైట్, విల్ డూ ఎవ్రీథింగ్. మనం ఎన్విడియాతో లింకప్ పెట్టుకుంటాము, లేకపోతే మనం ఇంకా AIకి సంబంధించినటువంటి డేటా సెంటర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాము. ఇప్పుడు అదానీ వచ్చేసి కొన్ని లక్షల కోట్లు పెట్టి డేటా సెంటర్స్ నిర్మిస్తూ ఉన్నాడు. తర్వాత మన అంబానీ వచ్చేసి రిలయన్స్ గ్రూప్ వచ్చేసి 10 లక్షల కోట్లు అనుకుంటా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అంటే ఇది ఒక పాజిటివ్ అప్రోచ్ అని చెప్తూ ఉన్నాడు. మైకెల్ బ్లాష్ 2020 గ్లోబల్ ఇంటెలిజెన్స్ బూమ్ ఏం చెప్తుందంటే మార్కెట్స్ రియాక్షన్ టు AI డిప్రెషన్ అండ్ బి క్యారెక్టరైజ్డ్ బై ఎక్సెస్గా. మీరు అందరూ భయపడుతున్నారు కానీ మీరు అనుకున్నంత ఏం లేదు. ఏదైతే మీరు అందరూ ఎందుకు భయపడుతున్నారు, మీకు కనిపించేటువంటిది ఏంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది కాబట్టి నిజంగా పడిపోయిందని మీరు అందరూ అనుకుంటున్నారు. అట్లాంటిది ఏం జరగదు, అంతా మంచిగా జరుగుతుందని చెప్తున్నాడు. సో ఏ మ్యాసివ్ డిఫ్లేటరీ గిఫ్ట్ ఇన్ ద TMPOS హెడ్లైన్. భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రతిద్రవ్యోల్బణ బహుమతి. సో ఇంటెలిజెన్స్ యొక్క ఉపాంత వ్యయం పతనం ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రతిద్రవ్యోల్బణ బహుమతిగా పనిచేస్తుందని బ్లాష్ యొక్క సిద్ధాంతం చెప్తుంది. సో లో కాస్ట్ ఇంటెలిజెన్స్ అనేది జరుగుతుంది. తర్వాత న్యూ ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని పోయినప్పుడు కూడా ఈ ఇంటెలిజెన్స్ యొక్క కాస్ట్ తగ్గిపోయినందువల్ల అనేక రకాలైనటువంటి కొత్త రంగాలు పుట్టుకొస్తాయని చెప్పి తను చెప్పే మాట. బై రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ కాంప్లెక్స్ కాగ్నిటివ్ టాస్క్స్. మనం అనేక పనుల్ని, మనుషులు చేసేటువంటి పనుల్ని ఈ యొక్క AI ద్వారా చేసుకోవడం ద్వారా హౌస్ హోల్డ్స్ మరియు స్టార్టప్స్ ఇన్కమ్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టార్టప్ కంపెనీ ఉందనుకుందాం, ఈయన చెప్పే వర్షన్ ప్రకారం పాజిటివ్ సైడ్ ఇది. ఒక 20 మందిని పెట్టుకొని ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ చేసి ఏదో తను చేద్దామని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు దాని ప్లేస్లో ఏదో ఒక AI టూల్ని వాడేసి మొత్తం తన వెబ్సైట్ చేసుకున్నాడు అనుకోండి. తన దగ్గర టైము డబ్బులు మొత్తం ఉంటాయి కాబట్టి తను ఇంకా గొప్పగా ఆలోచించగలడు, గొప్ప ప్రగతి సాధించగలడు అని చెప్పేసి తన యొక్క థియరీ చెప్తూ ఉంది. సో AI అనేది ఒక యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తుందే తప్ప ఇది మనుషులకు ప్రత్యామ్నాయం కాదు. గోస్ట్ GDP అనేది ఏర్పడదు. సో ప్రొడక్టివిటీ సర్ప్లస్ వస్తుంది, తద్వారా ఎకానమీ బాగుంటుందని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడు అనమాట. దిస్ పర్స్పెక్టివ్ వ్యూస్ AI నాట్ యాజ్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ హ్యూమన్ పొటెన్షియల్ బట్ యాజ్ అన్ యాంప్లిఫైయర్ ఫర్ హ్యూమన్ క్రియేటివిటీ అండ్ ఇంజనీటీ. ఈ దృక్పథం AIని మానవ సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కాకుండా మానవ
సృజనాత్మకతకు ఒక యాంప్లిఫైయర్ లాగా పనిచేస్తుందని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడు. ఈ కోణం నుంచి చూస్తే సిటీని భయపడే గోస్ట్ జీడిపి వాస్తవానికి ప్రొడక్టివిటీ సర్ప్లస్గా ఉండబోతుందని చెప్పేసి ఈయన చెప్తూ ఉన్నారు. సో ఇండియన్ ఐటీ అట్ ది ఏపీ సెంటర్. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఇప్పటి వరకు భారతదేశం లేబర్ ఆర్బిట్రేజ్ మోడల్ అనే దాన్ని మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం. సో మనకున్నటువంటి మేజర్ ఐటీ హబ్స్ అయినటువంటి పూణే, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరు ఏదైతే ఉన్నాయో ఈ 4 నగరాలు దీని యొక్క మ్యాసివ్ హిట్ ఇమీడియట్గా జరుగుతుందని చెప్పేసి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అయితే ద ఇండియన్ ఐటీ సర్వీసెస్ సెక్టర్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఎట్ ది ఎపీ సెంటర్ ఆఫ్ దిస్ డైవర్జెన్స్ ఫర్ ఓవర్ 3 decades. గత 30 ఏళ్ళ నుంచి లేబర్ కాస్ట్ ఆర్బిట్రేజ్, మన దగ్గర తక్కువ చీప్ లేబర్ దొరుకుతారనేటువంటి ఒక బేసిక్ ఫార్ములా మీద ఇవన్నీ టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఇవన్నీ నడిచినాయి. భారతీయ ఐటీ సేవల రంగం ఈ యొక్క డైవర్సిటీ యొక్క ఎపీ సెంటర్ వద్ద ఉంది. 3 దశాబ్దాలుగా ఈ యొక్క పని మీద ద సిట్నీ రిపోర్ట్ స్పెసిఫికల్లీ టార్గెట్స్ దిస్ మోడల్. ఈ మోడల్ అనేది పతనం అయిపోయింది కాబట్టి భారతదేశం ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఈ విషయంలో అని చెప్పి సిట్నీ చెప్తుంది. మరి దీన్ని ఆయన ఏ రకంగా డిఫెండ్ చేస్తారని చూడాలి. ఇది తెలిసిందే. షేర్లు పంచాయతీ. ఎవరైతే బాగా కష్టపడి బ్రోకరేజ్ ఫామ్స్లో స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు. టీసీఎస్ షేర్ పడిపోద్దని అసలు ఎవరైనా ఊహిస్తారా? కానీ ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. చాలామంది స్టాక్ అనలిస్టులు మధ్య మార్గంగా చెప్తున్నారు. నాకు తెలిసిన కాడికి వచ్చిన కాడికి దాన్ని ఎదిలి చేసుకొని సైలెంట్ అయిపోవడమే మంచిది. మార్కెట్ అయితే కోలుకునే పరిస్థితి నా యొక్క ఇంటెలిజెన్స్ వరకు ఎంత వీలైతే అంతవరకు చేసుకోండి తప్ప మార్కెట్ అయితే నిలబడే పరిస్థితి అయితే నా దృష్టిలో అయితే కనిపిస్తలేదు. పర్టికులర్గా స్టాక్స్ విషయంలో మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అది చాలా వాలటైల్ మనీ. ఒక్క తెల్లారింది ఇప్పుడు ఆంధ్రోపిక్టీ వాళ్ళు ఒక 15 టూల్స్ వదిలిండు, ఇంకెవడో వచ్చి ఒక తెల్లారి ఒక 100 టూల్స్ వదిలిండు అనుకోండి, మొత్తం మనం రోడ్డు మీదకి వచ్చేస్తాం. జాగ్రత్తగా ఉండాలా, చూసుకోవాలి ఎవరైతే స్టాక్స్లో పెట్టుంటారో. ఇఫ్ ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఎన్ AI కోడింగ్ ఏజెంట్ కొలాప్సెస్ టు ద ప్రైస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ద ప్రైజింగ్ పవర్ ఆఫ్ ది ఫార్మ్స్ లైక్ ఎఫెక్టివ్లీ డిసపియర్స్. సో ఎప్పుడైతే AI కోడింగ్ కోజెంట్ కొలాప్సెస్ ద ప్రైస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే చాలా తక్కువ ధరకి ఇవి పనిచేసేయగలరో ఈ యొక్క ఆబ్సొల్యూట్ అయిపోతాయి. అంటే వీటి అవసరం లేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అనేవి ఇక మామూలుగా కాలగర్భంలో కలిసిపోయినటువంటి కంపెనీస్. వీటి ప్లేస్లో ఏమొస్తాయి తెలుసా? ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కంపెనీలు అదాని షేర్లు కొనుక్కోండి నాకు తెలిసి. ఎందుకంటే ఈ డేటా సెంటర్ల మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎవరైతే పెడతారో వీళ్ళ షేర్లు వరకు పెరుగుతాయి. ఐటీ షేర్లు పంచాయతీ ఇక పెరగదు. పర్టికులర్గా జీసీసీలు వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరైతే ఈ సర్వీస్ సెక్టార్ని లేబర్ ఆర్బిట్రేజ్ ఏదైతే పట్టుకొని కూర్చున్నాయో ఈ కంపెనీస్ వరకు గట్టిగా వీడికి తోడబెల్లం దొరికేటువంటి అవకాశం ఉంది. సో AI కోడింగ్ ఏజెంట్ ధర విద్యుత్ ధర స్థాయికి పడిపోతే టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ వంటి సంస్థల ధరల నిర్ణయాధికారం అదృశ్యమైపోతుంది. ఈ యొక్క ఫియరే 84,000 కోట్ల AI ప్యానిక్కి రాకింగ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం బిల్లబుల్ అవర్స్ అనమాట. అంటే ఈ పనికి ఎన్ని గంటలు పని చేసామనే దానికి మనకి డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు ఎవరైతే మన క్లయింట్స్ ఉన్నారో. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఎటుపోతుంది? ఇది అవుట్కమ్ బేస్డ్. బాబు నువ్వు ఎంతమందిని పెట్టుకుంటావో నాకు పని లేదు, నువ్వు ఎంతమంది వర్కర్స్ని తీసుకుంటావో, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకుంటావో, ఎంతమంది AI టూల్స్ వాడుకుంటావో నాకు సంబంధం లేదు, నాకు అవుట్పుట్ కావాలి, కథం. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మామూలుగానే మన రక్తాన్ని బిడతారు వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు. ఇప్పుడు అవుట్కమ్ బేస్డ్ అంటే పైనోడు నాకు అది చెప్పిండ్రా భయ్, నాకు ప్రాజెక్ట్ కింద కాస్ట్ ఇస్తా అన్నాడు, నేను ఇదిగో ఈ 50 మందిని ఇస్తున్నా ఈ ప్రాజెక్ట్కి, మీరు సస్తారా బతరా నాకు తెలియదు కానీ కరెక్ట్గా నాకు ఒక 6 నెలల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి అంతే. వాడు పైనోడు పెడతాడు, ఈడు మనల్ని పెడతాడు. మామూలుగానే అది టెరిఫిక్ జాబు. ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని నానా బాధలు పడాలి. ఇప్పుడు సమయం సందర్భం లేదు. ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే ఇక అదేదో పాతకాలంలో ఋషులు తపస్సు చేస్తారని చూడు, ఒంటికాల మీద తపస్సు. ఇక అట చేస్తేనే మీ ఉద్యోగాలు నిలబడే పరిస్థితి. ఒకవైపున అప్స్కిల్లింగ్ చేసుకోవాలి, ఇంకొక వైపున ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. మన ఈఎంఐలు తర్వాత మన యొక్క కమిట్మెంట్స్ నెరవేర్చుకోవాలంటే ఐటీ ఎంప్లాయీస్, లేకపోతే మొత్తం మీద వైట్ కాలర్ జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ మునిగాళ్ళ మీద తపస్సు చేసేటువంటి పద్ధతిలోకి రావాల్సినటువంటి ఒక దుష్పరిణామం అయితే జరిగింది. సో ఇది అనమాట మార్పు. క్లయింట్స్ నో లాంగర్ పే ఫర్ ది ఇంక్రిమెంటల్ మ్యాన్ పవర్ బట్ ఫర్ ది మెజరబుల్ బిజినెస్ అవుట్కమ్స్. ఇంతకుముందు ఏంటంటే నీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినా కాకపోయినా ఎంతవరకు ప్రాజెక్ట్ చేసినా సరే నీకు మనుషులు హెడ్ కౌంట్ బట్టి డబ్బులు రిలీజ్ చేస్తూనే ఉండేవాడు. మీకు సపోజ్ 10% ప్రాజెక్ట్ అయింది అనుకోండి, దానికి డబ్బులు. ఇప్పుడు అట కాదు, అవుట్కమ్ బేస్డ్ బిల్లింగ్. నాకు ఇంత అవుట్కమ్ ఇస్తే నాకు ఇది కావాలి, ఇది చేస్తేనే నేను ఈ అమౌంట్ ఇస్తాను, నువ్వు ఎంతమంది పెట్టుకున్నంత నాకు పని లేదు. సో బిల్లబుల్ అవర్స్ నుంచి అవుట్కమ్ బేస్డ్ బిల్లింగ్లోకి ఐటీ సాఫ్ట్వేర్ అనేది మారిపోయింది. సో ప్రైమరీ బిజినెస్ మోడల్ అట్రిబ్యూట్, ప్రైమరీ రెవెన్యూ యాంకర్, లెగసీ ఐటీ సర్వీసెస్ మోడల్, లేబర్ ఆర్బిట్రేజ్ అండ్ బిల్లబుల్ అవర్స్, చాక్ వైట్ ఇన్ ద బూమ్ గోల్డ్. ఇది పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఎమర్జింగ్ AI నేటివ్ మోడల్స్, అవుట్కమ్ బేస్డ్ వాల్యూ యాడెడ్ IP. సో ఇది క్రైసిస్ రెడ్ నెంబర్ 1. ప్రైసింగ్ మెకానిజం, సీట్ బేస్డ్ ఆర్ మ్యాన్ మంత్ కాంట్రాక్ట్స్.
ఎంతమంది సీట్స్ ఉన్నాయి లేదా మ్యాన్ మంత్ కాంట్రాక్ట్స్ మీద ఇప్పటివరకు డబ్బులు వచ్చేది. ఇక మీద ఏంటంటే ఏఐ ఏజెంటిక్స్ పెర్ఫార్మెన్స్ లింక్డ్. సో ఇది రెండో రెడ్. డెలివరీ కన్స్ట్రక్ట్ హ్యూమన్ హెవీ పిరమిడ్ స్ట్రక్చర్. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే కింద ఒక ఎంప్లాయీ ఉండేవాళ్ళు, దాని మీద టీమ్ లీడర్స్ ఉండేవాళ్ళు, దాని మీద మేనేజర్స్ ఉండేవాళ్ళు, దాని దగ్గర సిటీఓ ఉండేవాళ్ళు, సిటీఓ తర్వాత సీఈఓ ఉండేవాళ్ళు. ఇది హ్యూమన్ హెవీ పిరమిడ్ స్ట్రక్చర్. ఇంతకుముందు డెలివరీ కన్స్ట్రక్షన్లో ఈ విధంగా మోడల్ ఉండేది. ఇప్పుడు మీ డెలివరీ మోడల్లో హ్యూమన్ ప్లస్ ఏఐ స్పెషలైజ్డ్ టీమ్స్ మరొక రెడ్. స్ట్రాటజిక్ ఫోకస్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ నుంచి అండ్ మెయింటెనెన్స్. ఇంతకుముందు ఈ రెండు పనులు కూడా ఉండేవి. సో ఇప్పుడు ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎంప్లాయీస్ అవసరం లేదు. దాని అంతా కూడా సిస్టమ్ ఇంటిగ్రేషన్ అయిపోతుంది. డిప్లాయ్మెంట్ గ్యాప్ని బ్రిడ్జ్ చేసేదానికి మాత్రమే మనుషులు కావాలి. సో వర్క్ ఫోర్స్ స్ట్రాటజీ మాస్ జూనియర్ రిక్రూట్మెంట్. ఇక్కడ మా యొక్క ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ మేజర్ పాయింట్. దీని గురించి మనం రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం, కానీ చెప్తున్నా మాస్ జూనియర్ రిక్రూట్మెంట్. మనకేంది ఫ్రెషర్స్ ప్లేస్మెంట్స్లోనే ఇన్ని రోజులు కాలేజ్ వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. అదేవిధంగా మనం వైట్ కలర్ జాబ్స్ అనేదానికి మార్కెట్లో ఒక వ్యాలిడిటీ వచ్చేసింది. కొంచెం సుమారైనటువంటి ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు కూడా అందరూ జాబ్స్ కొట్టారు ఒకప్పుడు. కానీ ఇక మీద అలా ఉండదు, చాలా సెలెక్టివ్గా ఉంటుంది. హై స్కిల్స్ లేటరల్ హైరింగ్స్ మాత్రమే జరుగుతాయి తప్ప ఫ్రెషర్స్ హైరింగ్ జరిగే ఎక్స్పర్ట్ ప్రొఫైల్స్కి ట్రైనింగ్ జరుగుతుంది. ఇది ఒక మరొక రెడ్ పాయింట్. సో మొత్తం 5 రెడ్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసాం అనమాట. ఇక్కడ డిప్లాయ్మెంట్ గ్యాప్. ఇన్ఫోసిస్ చైర్మన్ నందల్ నివేకల్ని హైలైట్ చేసినటువంటి డిప్లాయ్మెంట్ గ్యాప్ భారత ఐటీ ఛాంపియన్లకు ప్రధాన అవకాశాన్ని సూచిస్తుంది. సో ఈయన ఆప్టిమిస్టిక్ అంటే మంచి జరగద్దని ఊహించే వ్యక్తి కాబట్టి ఫ్రాంటియర్ ఏఐ మోడల్స్, ఇండియన్ ఐటీ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్, ఎంటర్ప్రైజెస్ తయారైపోయి ఈ రకమైనటువంటి కొత్త మోడల్ని మనం బిల్డ్ చేస్తామని చెప్తూ ఉన్నారనమాట. వైల్ ఫ్రాంటియర్ ఏఐ మోడల్స్ గ్రో ఎక్స్పోనెన్షియల్లీ, ఎంటర్ప్రైజ్ కెపాసిటీ టు అబ్జార్బ్ అండ్ ఆపరలైజ్ దెమ్ ఈస్ లాగింగ్. సో సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఏఐ ఏజ్. ఇండియా స్ట్రెంత్ లైస్ ఇన్ ఇట్స్ ఎబిలిటీ టు యాక్ట్ యాజ్ ఏ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ ఆఫ్ ది ఏఐ ఏజ్. సో మనం ఇప్పుడు కూడా అండ్ పొలిటీషియన్స్ అట్లా చెప్తుంటారులే, కానీ వాళ్ళకి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన యొక్క రోల్స్ ఏముండబోతున్నాయి? సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ ఆఫ్ ఏఐ ఏజ్. ఏఐ మోడల్స్ ఒక పక్కన ఉంటాయి, ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లోస్ని అది మాధ్యమం చేస్తుంది. మనం కాంప్లయన్స్ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్గా మనం ఉండాల్సి వస్తుంది. ఒక స్పెసిఫిక్ కాంప్లయన్స్ హెవీ ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లోకు మోడళ్లను రూపొందించడం ద్వారా ఏఐ యుగంలో సిస్టమ్ ఇంటిగ్రేటర్స్గా పనిచేయడంలో భారతదేశానికి బలం ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి లేబర్ ఆర్బిట్రేజ్ని ఏం చేయాలి? ప్రభుత్వం ఎప్పుడు అట్లా చేయదులే, కానీ ఎందుకంటే మన ప్రభుత్వం కదా, దే ఆర్ ది ఎలక్టెడ్ మెంబర్స్. మనం ఏదో ఇప్పుడు యాంథ్రోపిక్ ఏలాగా చేసేస్తాం, ఇవన్నీ చెప్పుకునేదానికి మంచిగా మాట్లాడే తప్ప ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో ఏమి కావు. ఇక్కడ ఒక నెగిటివ్ మాట కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే నేను ఏఐ టూల్స్ మస్తు వాడతాను. సర్వం ఏఐ అని చెప్పేసి మామూలు హైప్ లేదు. ఇండియా యొక్క నెక్స్ట్ లెవెల్ ఇంజిన్ అది ఇదని నేను వాడి చూస్తే ఏం లేదంటూ. అంటే మన దేశం పరిస్థితి ఇప్పుడు మనం, ఎందుకంటే నేను కూడా అందులో భాగం, మీరు కూడా అందులో భాగం కాబట్టి మనం ఎవరిని విమర్శిస్తలేదు, కానీ వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఇట్స్ నాట్ వర్కింగ్ గుడ్. ఏం మొత్తం పనిచేస్తూనే లేదు. కానీ మొత్తం ఏ ఇంపాక్ట్ సమ్మిట్లో దానికి ఇచ్చినటువంటి హైప్ మామూలు హైప్ కాదు. ఒక ఆయన జైహో భారత్, అందరం జైహో భారతే, కానీ వాస్తవాన్ని ఒప్పుకోకుండా మనల్ని మనం ఊరినే మోసం చేసుకుంటే ఎట్లా? సో పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఏ యుగపు సిస్టమ్ ఇంటిగ్రేటర్లుగా మనం బతకాలి. ఇప్పటిదాకా మ్యాన్ పవర్ ఆర్బిట్రేజ్ని ఉపయోగించి మనం బిజినెస్ చేసాం, సర్వీస్ మోడల్లో ఎదిగాం. సో ఇప్పుడు మనకున్నటువంటి ఆప్షన్ ఏంటి? సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ ఆఫ్ ఏఐ ఏజ్. అంటే ఏంటి? బేసికల్గా దీని అర్థం ఏంటంటే ఎవడో ఇప్పుడు యాంథ్రోపిక్ వాడో, లేకపోతే ఓపెన్ ఏఐడో, లేకపోతే గ్రాక్ మన ఎలాన్ మస్కో, లేకపోతే వీళ్ళు ఎవరో పెద్ద వాళ్ళు తయారు చేస్తారు మన అవసరాలకు తగ్గట్టు. మనకున్నటువంటి మెడికల్ నీడ్స్ అనుకోండి, మనకున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నీడ్స్ అనుకోండి, లేకపోతే మనకున్నటువంటి అగ్రికల్చర్ నీడ్స్ అనుకోండి, వీటికి అవసరమైనటువంటి ఏఐ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ని మనం డెవలప్ చేసి, ఏఐ టూల్స్ని డెవలప్ చేసి, తద్వారా మనం ప్రొడక్టివిటీ పెంచుకునేదానికి, తద్వారా మనం బిజినెస్ మోడల్స్ని క్రియేట్ చేసుకోవాలి తప్ప ఆల్రెడీ ప్రపంచంలో 5 కంపెనీస్ మొత్తం సత్యనాశ చేస్తున్నాయి. 5 కంపెనీస్. ఇందులో మొట్టమొదటిది ప్రపంచంలో కుబేరుడుగా ఎదిగినటువంటి లాస్ట్ 2 ఇయర్స్లో ఎదిగినటువంటి కంపెనీ ఎన్విడియా, రెండవ కంపెనీ ఓపెన్ ఏఐ, మూడవ కంపెనీ యాంథ్రోపిక్ ఏఐ, నాలుగో కంపెనీ గ్రాక్ ఎలాన్ మస్క్కి సంబంధించింది, ఐదో కంపెనీ గూగుల్, ఆరో కంపెనీ మైక్రోసాఫ్ట్. నాకు తెలిసి ఈ 5-6 మంది తప్ప మిగిలిన వాళ్ళు అందరికీ ఇది బ్లడ్ బాతే. ఈ ఫార్మ్స్ ఓన్లీ యూజ్ ఏఐ టు రెడ్యూస్ బిల్లింగ్ అవర్స్ వితౌట్ బ్రిడ్జింగ్ దిస్ గ్యాప్. యాక్చువల్గా ఈ ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఈ బిల్లింగ్ అవర్స్ని తగ్గించుకునే దానికోసము మ్యాన్ పవర్ని తీసేస్తాయి. ఇది పర్మనెంట్ కాంట్రాక్షన్కి దారితీసి ఓవరాల్ వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోయేదానికి అవకాశం ఉందని చెప్పేసి మనకు నివేదిక చెప్తుంది. ఏ బ్రోకన్ అప్రెంటిస్షిప్ ల్యాడర్, ఇది మనకు సంబంధించినటువంటి సబ్జెక్టు, మన విద్యార్థులకి సంబంధించినటువంటి సబ్జెక్టు. ద మోస్ట్ అక్యూట్ కన్సర్న్ ఇన్వాల్వ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. 1,10,00,000 మంది ఉడుకు రక్తంతో ఏదో సాధిద్దామని గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టా పట్టుకొని భారతదేశ మార్కెట్లోకి ప్రతి నెల మే వచ్చేసరికి వస్తూనే ఉంటారు. ఇంకొక 3 నెలలు అయిందంటే కొత్త
కొత్త దస్తనం లాంటి అప్పుడే ప్రింట్ అయినటువంటి సర్టిఫికేట్లు పట్టుకొని మహానగరాల వైపుకి పరుగులు తీస్తారనమాట ఇక ప్రజలు. హైదరాబాదు, బెంగళూరు, పూణే, చెన్నై, గురుగ్రామ్, నోయిడా ఈ ప్రాంతాలు, ముంబై ఇటువంటి ఏదైతే మెట్రోపాలిటన్, కలకత్తా ఇటువంటి సిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క సర్టిఫికేట్లు పట్టుకొని, పేపర్లు పట్టుకొని పాపం ఇక్కడికి వస్తారు. ఇప్పటి వరకు ఆఖరికి వాళ్ళని ఎక్కువ మందిని ఆదుకున్నటువంటి రంగం గిగ్ వర్కర్స్ రంగం. గిగ్ వర్కర్స్ అంటే ఈ యొక్క స్విగ్గీ, జొమాటో ఇక్కడికి వచ్చి అదే పని చేస్తారు. వాస్తవం అయితే ఇదే. లేదనుకుంటే కాల్ సెంటర్లో పనిచేస్తారు ఇనిషియల్ ఫేజ్లో, లేదంటే స్టార్టప్స్లో పోయి 10-20 వేలు పనిచేస్తారు. ఈ 3 రంగాలు తుడిచిపెట్టుకొని పోయే పరిస్థితి ఉంది. కాల్ సెంటర్లు ఉండవు, డెలివరీస్ ఉండవు, వచ్చేస్తుంది. అది ఎక్కువ రోజులు పడుతుంది. మ్యాక్సిమం ఒక 24 మంత్స్లో, 24 మంత్సా లేకపోతే 18 మంత్స్ మోస్ట్లీ, అది కూడా రూల్డ్ అవుట్. తర్వాత చిన్న చిన్న జాబ్స్ అన్ని డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇది ఎట్లా ఈ దేశం ఈ పరిష్కారం ఎదుర్కొంటుంది. ఆశావాద దృక్పథంతో వీడియోలు చేయాలని నాకు కూడా బలమైనటువంటి ఇష్టం ఉంది. ఏదైనా ఒక మంచి వార్త వస్తే బాగుండు, మీ అందరికి షేర్ చేసి నేను కూడా ఆనందం పొందాలి. ఏం సంబంధం అండి, నాకేమి ఈ వీడియోతో సంబంధం. హ్యాపీగా అడ్మిషన్ చేసుకున్నావా, మీరు ఎట్లాగూ అందరూ మళ్ళీ సిఎస్సికి వస్తారు, హ్యాపీగా మీరు చేస్తారు, నాకేదో 10 రూపాయలు వస్తాయి, అంతా బాగానే ఉంది. కానీ ఒక సామాజిక బాధ్యత, ఒక స్పృహ ఒక ఇన్ఫ్లుయెన్సర్కి, ఒక కంటెంట్ క్రియేటర్కి ఇది లేకపోతే ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి నా క్లయింట్స్లో లేకపోతే అట్లీస్ట్ నా వ్యూయర్స్లో కొంతమందైనా ఈ వచ్చేటువంటి ఉపద్రవాన్ని సరైన దిశలో క్యాలిక్యులేట్ చేసుకొని తప్పించుకోవాలని చెప్పేసి ఈ బాధ అంతా కూడా. సో ఈ కెటాస్ట్రోఫిక్ డిక్లైన్ ఇన్ ద రిక్రూట్మెంట్ కరెంట్ డేటా ద ఫస్ట్ 9 months ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఇండియాస్ టాప్ 5 ఐటీ కంపెనీస్ రిపోర్టెడ్ ఎ నెట్ అడిషన్ ఆఫ్ ఓన్లీ 17 మంది ఎంప్లాయీస్ని 9 నెలల గాను కేవలం 17 మందినే నియమించుకున్నాయట. సో దిస్ ఈజ్ ఎ కెటాస్ట్రోఫిక్ డిక్లైన్ ఫ్రమ్ ది మాస్ రిక్రూట్మెంట్ సైకిల్స్ ఆఫ్ ది ప్రీవియస్ డికేడ్. గత 10 ఏళ్లలో ఎప్పుడూ ఇంత రకమైనటువంటి ఘోరమైనటువంటి డిక్లైన్ని ఎప్పుడు చూడలేదు. ఎందుకు? దీనికి ఒకటే పదం, ఏజెంటిక్ ఏఐ. రిపర్కేషన్ సర్కిల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను చెప్పాను కదా, ఈ సెకండ్ లేయర్స్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంకా అక్కడ దాకా పోలేదు. ఇప్పుడు ఎట్లా అంటే మనం కోవిడ్ పీరియడ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ కోవిడ్లో అక్కడెక్కడో, నేను యాక్చువల్గా కోవిడ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఉన్నటువంటి ఈదికి సంబంధించి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఎక్కడో ఒక కోవిడ్ కేసు వచ్చింది అనమాట. ఫస్ట్లో హైటెక్ సిటీలో ఒక కేసు వచ్చింది. అందుకని హైటెక్ సిటీలో ఆ కేసు వచ్చింది, మనం కానీ పోతే గాల్లో నుంచి మనకు వచ్చేస్తుంది, హైటెక్ సిటీలోకి ఎట్టి పరిస్థితిలో పోకూడదు మనం అని చెప్పేసి ఆ ఏరియాకి పోవడం బంద్ చేసుకున్నాను నేను. తర్వాత నా ఇంటికి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. అందుకని ఆ వీధిని వదిలిపెట్టేసి పక్క వీధిలోంచి పోయేవాడిని. తర్వాత మా పక్క అపార్ట్మెంట్లో వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో ఆడ పోకూడదు అని చెప్పేసి అక్కడ కూడా పోయాను. తర్వాత ఆఖరికి మా అపార్ట్మెంట్లో కూడా వచ్చింది. తర్వాత మా ఫ్లోర్లో కూడా వచ్చింది. ఏడు నుంచి కూడా తప్పించుకుందాం అని చెప్పేసి నేను మా ఊరికి గెస్ట్ హౌస్కి పోయినా. ఆడికి పోయినా నన్ను కోవిడ్ వదిలిపెట్టలే, రానే వచ్చింది. కాబట్టి ఇది నువ్వు ఎంత దూరం పరిగెత్తిపోయినా వచ్చేసింది, వసద్ది, అంతే. ఇది మనం దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయవలసిందే. సో ఒకసారి హైరింగ్ ట్రెండ్స్ మెట్రిక్స్ ఒకసారి చూద్దాము. 2025-2026 సంబంధించి నెట్ న్యూ జాబ్స్ ఐటీ సెక్టార్లో 1,35,000 వచ్చినాయండి. 2025-26 ప్రొజెక్టెడ్లో కేవలం ఒక 10,000 తగ్గి 1,26,000 మందికి వచ్చినాయి. సో ఏఐ స్పెసిఫిక్ రోల్స్కి అంతకుముందు 100 జాబ్స్ కానీ ఉంటే 8.2 మంది వాళ్ళ జాబ్స్ ఉండేవి. ఇది 11.7%కి పెరిగింది. అంటే ఏఐ వచ్చిన వాళ్ళకి ప్రతి 100 మంది జాబ్స్లో 11.7 మంది ఏఐ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. సో ఫ్రెషర్స్ ఇంటేక్ షేర్, ఫ్రెషర్స్ ఇంటేక్ ఎంత ఉంది ఓవరాల్ కంపెనీ షేర్ తీసుకున్నప్పుడు 53% అంతకుముందు ఉండేది, ఇప్పుడు 41% తగ్గింది. రమారమిగా క్యాంపస్ నియామకాలు తీసుకున్నప్పుడు మనకి 12% స్ట్రైట్ డిక్లైన్ అనేది కనిపిస్తుంది. సో శాలరీ హైక్ ఎలా ఉంది ఇండియన్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు 9.5% 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటే 9.1 అంటే 0.4% హైక్ అనేది తగ్గించేసినాయి. శాలరీ ప్రీమియం ఫర్ ఏఐ స్కిల్స్ 2024-25లో ఏఐ యొక్క అంత ఇంపాక్ట్ లేదు కాబట్టి కేవలం 25% రిమైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజిన్తో పోల్చుకున్నప్పుడు ఎక్కువ శాలరీస్ ఇచ్చేవాళ్ళు. కానీ 2025-26లో మాత్రం అది 56% పెరిగింది. నాకు తెలిసి 2026-27కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మామూలుడికేమో ఒక 20-25 వేలు ఉంటుంది. ఏఐ శావీ ఎవరైతే మంచి దిట్టమైన ఉంటాడో వాడికి ఫ్రెషర్ కూడా ₹1,00,000 నుంచి 2 లక్షలు కూడా రావచ్చు. ఎందుకంటే ఈ ఉపద్రవాన్ని నుంచి బయటపడాలని మనం ఎంత భయపడుతున్నామో కంపెనీల వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ భయపడుతున్నారు. సో ద స్కిల్ గ్యాప్ పారాడాక్స్, నైపుణ్యాల గ్యాప్. ఎంట్రీ లెవెల్ హైరింగ్ కాంట్రాక్ట్, జనరల్ గ్రేడ్, సాధారణ గ్రాడ్యుయేట్స్, ఏఐ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు 2023లో 18% గ్యాప్ ఉన్నట్లయితే 2025కి వచ్చేసరికి 25% గ్యాప్ అనేది ఉంది. జాబ్స్ అవసరమైనటువంటి స్కిల్స్కి మరియు మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ మధ్య ఉంది. ఏఐ స్కిల్స్ కానీ బాగుంటే మిగిలిన వాళ్ళకన్నా 25% హైరింగ్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ద టాప్ టైర్ స్కిల్స్ కమాండ్ ప్రీమియమ్స్. సో ఏమేమిటికి ఉద్యోగాలు ఉన్నాయన్నట్లయితే మెషిన్ లెర్నింగు, ఎన్ఎల్పి,
కంప్యూటర్ విజను, ఏఐ ఎథిక్స్, ఏఐ ఆర్కెస్ట్రేటరు, ఏఐ సిస్టమ్ ఇంటిగ్రేటరు, ఇట్లా కొత్త కొత్త రోల్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా కొత్త రోల్స్ మనం ఇంకా ఊహించి డిఫైన్ చేయలేదులే, కానీ మేబీ ఇంకొక నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో న్యూ రోల్స్ ఏమేమి రాబోతున్నాయి అనేది నేను మీకు డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. ఇన్ కాంట్రాస్ట్, జనరల్ సాఫ్ట్వేర్ గ్రాడ్యుయేట్స్ ఫేస్ స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ ఆపర్చునిటీస్. మామూలుగా పట్టా పట్టుకొని వచ్చినటువంటి ఇప్పుడు ఈ స్కిల్స్ ఎంతమంది ఉంటాయనుకుంటున్నారు? 1,8,00,000 మందిలో పట్టుమని ఒక 50,000 మంది కూడా ఉండవు. 1,8,00,000 మందిలో 50,000 మంది కూడా ఈ స్కిల్ ఉండే అవకాశం లేదు. మ్యాక్సిమం అంతే, అంతకన్నా ఇంక మన ప్రొడక్షన్ లేదు కెపాసిటీ. వాళ్ళ వరకు జాబ్స్ వస్తాయి. అది కూడా ఎంత వస్తుంది? 6 లక్షల నుంచి ఒక 12 లక్షలు అంతే. అంతకుముందులాగా నీకు క్యాంపస్ ప్లేస్మెంట్కి వచ్చేసి 50 లక్షలు, ₹1,00,00,000 ఇవన్నీ ఊహాజనితమైన మాటలు. హెడ్జ్ ఫండ్స్ అనేవి వచ్చినాయి. హెడ్జ్ ఫండ్స్ అంటే మీ యొక్క స్టాక్స్ మెయింటైన్ చేసేది. దానికి కూడా సాఫ్ట్వేర్ వచ్చేసింది, దానికి కూడా టూల్స్ వచ్చేసినాయి. మీరు పోయి ఫండ్స్ని మెయింటైన్ చేస్తే అంత అవసరం లేదు. ఉంటుంది ఇంకొక 6 మంత్స్ లోపల. దానికి సంబంధించినటువంటి ఏదైతే గ్యాప్ ఎక్కడైతే కనిపెడుతున్నారో ఆ గ్యాప్లోకి వచ్చేసి ఏఐ టూల్ని తయారు చేయడం మీద ఈ టాప్ 6 కంపెనీస్, టాప్ 10 కంపెనీస్ కొన్ని లక్షల డాలర్లు కుమ్మడి చేస్తున్నాయి, టూల్స్ తీసుకొని వస్తున్నాయి. సో డిఫరెన్సియేషన్ బేస్డ్ ఆన్ స్కిల్స్. ద కంపెన్సేషన్ మోడల్స్ ఈజ్ అండర్ గోయింగ్ షార్ప్ డిఫరెన్సియేషన్. ఇక్కడ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఆర్ లీడింగ్ దిస్ ట్రెండ్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే లేదండి, ఈ విదేశాల్లో ఉన్నటువంటి నేను చెప్తున్నాను కదా, S&P 500 కంపెనీస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడే కంపెనీస్ పెట్టేసుకుంటున్నారు. వాళ్ళ దాంట్లోనేమో శాలరీస్ పెరుగుతూ పోతున్నాయి. మన ఇండియన్ బేస్డ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, TCS, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఇటువంటి కంపెనీస్లో దారుణంగా శాలరీస్ అనేవి పడిపోతూ ఉన్నాయన్నమాట. సో భారతదేశంలో ఏఐకి సంబంధించినటువంటి శాలరీస్ ప్రజెంట్ ఏ రకంగా ఉన్నాయనేది మనం తీసుకున్నప్పుడు బెంగళూరు హైయెస్ట్గా ఉంది, 20 లక్షలు పర్ యానం అనేదిగా ఉంది. R&D సెంటర్స్, ఏఐ స్టార్టప్ సెంటర్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో 18 లక్షలుగా ఉంది. ఫైనాన్స్, ఫిన్టెక్, క్లౌడ్ సర్వీసెస్ రంగాల్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఢిల్లీ NCRలో తీసుకున్నప్పుడు కన్సల్టింగ్, మీడియా అండ్ డేటా అనలిటిక్స్లో 17 లక్షల వరకు శాలరీ ఉంది. ముంబైలో తీసుకున్నప్పుడు ఫైనాన్స్, ట్రేడింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్లో 16 లక్షల వరకు శాలరీ ఉంది. అదేవిధంగా పూణేలో 15 లక్షలుగా ఉంది ఐటీ సర్వీస్ అండ్ ఇండస్ట్రియల్ ఏఐ విషయంలో. చెన్నై వచ్చేసి 14 lakhs పర్ యానంగా ఉంది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ అండ్ జోహో వీళ్ళకి ఆశావా కంపెనీస్గా ఉన్నాయి. ద ఎమర్జెన్స్ ఆఫ్ స్కిల్ బేస్డ్ పే. ఎమర్జింగ్ టెక్ రోల్స్ కెన్ కమాండ్ అప్ టు 40% ప్రీమియం. ఇదేమో తెలిసిందే. ఇప్పుడు మామూలుగా ఎవరైతే ఏఐ ఆర్కిటెక్ట్స్ ఉంటారో కంపారిటివ్లీ మిగిలిన వాళ్ళకన్నా ఒక 40% ఎక్కువ వస్తుంది. సో సీనియర్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్స్ అట్ GCC ఆర్ ఆఫర్డ్ ప్యాకేజ్ ఆఫ్ యాజ్ హై యాజ్ 50 to 60 lakhs per annum, క్రియేటింగ్ 2-tier వర్క్ ఫ్లోస్. సో ఏఐ ఏజెంటిక్ ఏఐ మీద ఎవరికైతే కమాండ్ ఇప్పుడు కూడా ఫుల్ పెడ్జ్డ్గా ఉంది అని ఒక స్టూడెంట్గా అనుకున్నట్లయితే, స్టూడెంట్ అయినా ఒక ఎంప్లాయ్ అయినా వాళ్ళకి 50-60 లక్షల ప్యాకేజ్ శాలరీ అయితే వాళ్ళకి ఏం తక్కువ లేదు. బట్ వాళ్ళ యొక్క నెంబర్ వచ్చి చాలా తక్కువ కదా. ఎడ్యుకేషన్ పాలసీ పారాడైమ్ షిఫ్ట్. భారతదేశం ఏం చేస్తుంది? మొత్తానికి మేల్కొన్నది. 3వ తరగతి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేస్తానని చెప్పింది. ప్రస్తుతానికి ఇది జరిగినటువంటి మార్పు. సో ఇదండి ఈరోజు మనము సిట్ని రిపోర్ట్, బ్లాస్ట్ రిపోర్ట్ని మనం కూలంకుషంగా చర్చించాం. మరొక్కసారి హెచ్చరిక మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా, జాగ్రత్త మిత్రమా. మన కష్టార్జితం, మనం పొద్దున్నే 7 గంటలకు లేచి బాక్స్ కట్టుకొని పరిగెత్తి సంపాదించినటువంటి డబ్బులు ఇవి. మీ ప్లాట్లు, మీ యొక్క హౌసెస్, మీ యొక్క EMIలు, తర్వాత మీకున్నటువంటి కమిట్మెంట్స్. మీరు చాలామంది ఉద్యోగులు హైక్ వస్తుందని చెప్పేసి దగ్గర 70-80% మంది EMIలకు పెట్టేసుకున్నారు. ఈ బడ్డని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తగ్గించుకోండి. నా సోదరులు ఒక్కరు కూడా ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ గురై, మనోవేదనకు గురై ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్లోకి మీరు వెళ్ళకూడదని మనస, వాచ, కర్మణ ఎడ్యునైన్ కోరుకుంటుంది. మిమ్మల్ని అలర్ట్ చేయడానికి నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటాను. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అని తీసుకోండి తప్ప, ఎడ్యునైన్ సమాజ హితం కోసం పనిచేస్తుంది. సమాజ శ్రేయస్సే వ్యక్తి శ్రేయస్సు, ఇది మా యొక్క స్లోగన్. కాబట్టి మేము సమాజ హితాన్ని ఎప్పుడు కోరుకునే వ్యక్తులం. మిమ్మల్ని భయపెట్టాలని ఈ ఉద్దేశంతో వీడియో చేయలేదు. ఛానల్లో మీరు చూసినటువంటి వీడియో నేను మీకు ఏమీ కాను, నా సామాజిక బాధ్యతగా నేను ఇది చేసినాను. సో మీ యొక్క సామాజిక బాధ్యతగా మీరు మీ స్నేహితులు 10 మందికి ఈ వీడియోని షేర్ చేసి ఈ ప్రమాదాన్ని గురించి హెచ్చరించి మీరు డిస్కస్ చేసుకోండి. ఈ ప్రమాదం ఎలా జరగబోతుంది, వస్తే మనం ఎలా దీని నుంచి బయటపడాలి. మనం కోవిడ్లో అనుకున్నాం కదా, సో సొంటి వేసుకొని తాగదామా, పసుపు వేసుకొని తాగదామా, యాపాకు వేసుకొని తాగదామా. మనం మాకు కోవిడ్లో అయితే దాదాపు సంవత్సరంలో లేదే సొంటి వేసుకొని తాగదంట, పసుపు వేసుకొని తాగదంట, యాప చెట్టు కింద పడుకుంటే కోవిడ్ రాదంట. ఇట్లాంటి కబుర్లతో మేము ఫ్రెండ్స్తో కాలం గడిపాం. కొద్దిసేపు టీవీ చూసుకున్నావా, కొద్దిసేపు ఫ్రెండ్స్తో ఈ ముచ్చట్లు చెప్పుకున్నావా. సో ప్రస్తుతానికి కోవిడ్ ముచ్చట్లు పంచాయతీ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ వచ్చేసి మనకున్నది ఏఐ ముచ్చట్లు. వీటి గురించే మాట్లాడండి, డిస్కస్ చేసుకోండి, డిబేట్స్ పెట్టుకోండి, ఆర్గ్యూ చేసుకోండి, ఫైనల్ కన్క్లూజన్ రండి, జాగ్రత్త పడండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.